రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దటమే లక్ష్యమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సుమారుగా 196 కోట్లతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ఉచిత కుళాయి కనెక్షన్లు అందిస్తున్నామని తెలిపారు. వచ్చే పుష్కరాల నాటికి రూరల్ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఎండగడుతూ మాజీ కలెక్టర్ మాధవీలత తీరుపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో 250 కోట్ల విలువైన భూమి దోపిడీకి గురైందని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం పెంచడంతో పాటు గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ను నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బుచ్చయ్య చౌదరి ఉద్ఘాటించారు. ధన్యవాదాలు. నన్ను ఒక వ్యక్తిగా గుర్తించి గౌరవించి సమాజంలో సేవ చేసే అవకాశం కల్పించినందుకు మరొకసారి గోదావరి తీర ప్రాంత వాసులందరికీ, పాత్రికేయ మిత్రులకు, పార్టీల పెద్దలందరికీ, నాలుగు మంచి మాటలు నా గురించి మాట్లాడిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలకి, వివిధ పార్టీల నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ప్రజాసేవలో అంకితమవుతానని, ప్రజలకు సేవ చేస్తానని, నిజాయితీతో కూడుకున్న సేవలు అందించి అభివృద్ధికి దోహదపడతానని సవినయంగా మనవి చేస్తాం. పోతే ఈ రోజు నా ప్రధానంగా మిమ్మల్ని అందరినీ పిలిచింది చిరకాల వాంఛ. 35-40 సంవత్సరాలుగా గోదావరి తెర వాసులు పడుతున్న ఇబ్బందులు, మంచినీటి కోసం కటకటలాడుతూ నానా ఇబ్బందులు. నేను ఎమ్మెల్యేగా 83లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యేటప్పుడు రాజమండ్రిలో పరిస్థితులు కూడా దుర్భరంగా ఉండేవి. నీళ్ల ట్యాంకుల కోసం కొట్లాడుకునే పరిస్థితులు ఉండేవి. ఆ తర్వాత 3 ఫిల్టరేషన్ ప్లాంట్లు నా హయాంలో చేయించాం. దాని ఫలితంగా 165 లీటర్లు పర్ హెడ్, బహుశా భారతదేశంలో ఇంత తలసరి నీరు సప్లై చేస్తున్న ఏ నగరం కూడా లేదు. సాగడానికి దోహదపడ్డ మీ అందరికీ